అంటే 3 years అనేది లిమిటా? అది మన గ్రామాల్లో మనం పెట్టుకుని లిమిట్. మన గ్రామాల్లో కూడా 2 సంవత్సరాలు లిమిట్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇన్ని సంవత్సరాలైతే వడ్డీ తిరగ కట్టాలి అనే రూల్ మాత్రం లేదు. మనం రాసుకున్న దాన్ని బట్టి 2 సంవత్సరాలకు తిరగ కట్టాలి అని రాసుకోవచ్చు, 3 సంవత్సరాలకు తిరగ కట్టాలని రాసుకోవచ్చు. కానీ సామాన్యంగా గ్రామాల్లో 3 సంవత్సరాలకు తిరగ కడతారు. 3 సంవత్సరాలు, ఎందుకంటే 3 సంవత్సరాల లిమిట్ తర్వాత అది ఆ నోటు చల్లదు. 3 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఒక్కరోజు దాటినా సరే కోర్టుకు పోతే కోర్టు అసలు అది ముట్టుకోదు కూడా. నీకు నీ దావాన్ని మేము తీసుకోము అని కోర్టు వెంటనే దాని వెనక్కి పంపిస్తుంది. కాబట్టి 3 సంవత్సరాలే దాని లిమిట్. ఆ లిమిట్ని ఆధారంగా చేసుకొని 3 సంవత్సరాలకు లెక్క కట్టి మళ్ళీ రాసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. అంతే తప్పితే కంపౌండ్ చేయటం, చక్రవడ్డీ చేయటం 3 సంవత్సరాలు చేయాలా అన్న రూల్ మాత్రం లేదు. కాకపోతే దాని లిమిటేషన్, దాని వ్యవధి 3 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ కూడా చక్రవడ్డీ కట్టాలని 3 సంవత్సరాల వ్యవధి అని పెట్టుకున్నారు. అంతే తప్పితే దీనికి ఒక రూల్ మాత్రం ఏమీ లేదు. అదే కోర్టు పరంగా అయితే 3 సంవత్సరాల వ్యాలిడిటీ. కోర్టు నోటు మాత్రం 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం నోటుకి ఈ లిమిటేషన్ ఉంటుంది, దానికి ఈ లిమిటేషన్ అని చెప్పి ఎన్నో ఉంటాయి. మన ఎగ్జిక్యూటివ్ పిటిషన్కి 12 ఏళ్ళు ఉందని అట్లా లిమిట్లు ఉంటాయి. ఆ లిమిట్ ప్రకారం, ఆ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ప్రామిసరీ నోటుకి 3 సంవత్సరాల లిమిట్ మాత్రమే ఉంది. ఆ లిమిట్ దాటితే అది ఎందుకు పనికిరాని కింద కాగితం కింద లెక్క అవుతుంది అన్నమాట. వడ్డీ లెక్క ఎలా చేయాలి? వడ్డీ లెక్క చేయడం చాలా చాలా తేలిక. అది సంవత్సరానికి 41 నూటికి 2 రూపాయలు వడ్డీ అని ఉంది. అప్పు ఇచ్చింది 100 రూపాయలు అయితే 4 నెలలు అయింది. 4 నెలలు అప్పుకు నెలకు 2 రూపాయలు కాబట్టి 4 నెలలకు 4,800 అట్లా లెక్క చేస్తారు. లెక్క చేయడం మాత్రం చాలా చాలా తేలిక. ఎందుకు చాలా మంది వడ్డీ లెక్కలు చేయటువంటి సందర్భంగా కంగారు పడతారు. తర్వాత బాగా చదువుకునే వాళ్ళు కూడా కంగారు పడతారు. ఇంకొక విషయం ఏంటంటే హై స్కూల్లో వడ్డీ నేర్పుతారు, కానీ హై స్కూల్ వాళ్ళకి వడ్డీ లెక్కలు చేయడం రాదు. ఎందుకు రాదు అంటే హై స్కూల్లో నేర్పేది ఎప్పుడు కూడా సంవత్సరాలే నేర్పుతారు. అంటే 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత అయింది, 3 సంవత్సరాలకు వడ్డీ ఎంత అయింది, మరి 5 సంవత్సరాలకి కాంపౌండ్ వడ్డీ ఎంత అయింది ఎక్కడ చెప్తారు తప్పితే ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులకి ఎంత వడ్డీ అనేది ఆ లెక్క స్కూల్లో నేర్పరు. ఎందుకంటే దానికి కొద్దిగా స్కూల్ లెవెల్ కంటే కొద్దిగా హై లెవెల్లో ఆలోచించాలి దాన్ని, అందుకని నేర్పరు. రోజులు నేర్పడం కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా 5వ తరగతి వాళ్ళు కూడా 5వ తరగతి వాళ్ళు కూడా నెలలు రోజులు చేస్తారు. కానీ అక్కడ స్కూల్లో మాత్రం PNR/100 అనే సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి అన్ని ఎప్పుడు కూడా సంవత్సరాల్లోనే ఉండాలి, నంబర్ ఆఫ్ ఇయర్స్. కాబట్టి ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ ఇయర్స్ సంవత్సరాలు ఎప్పుడూ ఉండవు. కానీ ఆ సంవత్సరాలు, నెలలు, రోజుల్ని మన సంవత్సరాల్లో మార్చాలి. అది మార్చే పద్ధతి ఉంది. ఆ పద్ధతి మాత్రం ఇప్పుడు మనం చెప్పదలుచుకోవాలి. వేరే ఉదాహరణ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. కానీ సంవత్సరాలు, నెలలు, రోజులు ఉన్నప్పుడు వాటిని సంవత్సరాలు ఎలా మార్చాలి అనేది స్కూల్లో నేర్పటం. అలా ఎందుకు నేర్పడం లేదంటే ఆ విద్యార్థులకి ఆ లెవెల్ మరి ఎక్కువైపోయింది అని అనుకున్నారో ఏమో. ఎప్పుడు కూడా స్కూల్లో నేర్పే లెక్కల్లో సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, నెలలు, రోజులు ఉండవు. అందుకని PNR/100 అనే సూత్రం తేలిగ్గా స్కూల్ విద్యార్థులు వాడతారు. అదే కనుక దశాంశాల్లో కూడా ఉంటే అప్పుడు విద్యార్థి కొద్దిగా అయోమయం ఏర్పడి ఆ లెవెల్కి మించిపోతుందని చెప్పి స్కూల్లో ఎప్పుడు కూడా సంవత్సరాలనే వాడతారు. PNR/100 అంటే సంవత్సరాల వరకు అయితే మాత్రం స్కూల్ పిల్లలు తేలిగ్గా చేస్తారు లెక్కని. కానీ సంవత్సరాలు, నెలలు, రోజులు ఉన్న నోటును తీసుకుపోయి స్కూల్ పిల్లవాడికి ఇచ్చి లెక్క చేసి పెట్టమంటే ఇది నాకు చేత కాదు అని అంటాడు. అందులో అనుమానం లేదు. నోట్ రాసే ముందు వెనక తారీఖు వేయచ్చు అంటారా? నోటు రాసేటప్పుడు వెనక తారీఖు లేదా ఏ రోజు తీసుకుంటే ఆ రోజు తారీఖు వేయాలి. ఏ రోజు చేసుకుంటే ఆ రోజు తారీఖు వేయటమే మంచిది నోటు రాసేటప్పుడు. కానీ ఒక్కొక్కప్పుడు వెనక తారీఖు వేయచ్చు, అది చట్టరీత్యా నేరం మాత్రం కాదు. కానీ ఒక షరతు మాత్రం ఇక్కడ, అది చట్టరీత్యా నేరం ఎప్పుడు అవుతుందంటే దురుద్దేశం ఉంటే మాత్రం ఆ చట్టరీత్యా నేరం అవుతుంది. వెనక తారీఖు వేసిన దాంట్లో దురుద్దేశం లేకపోతే అది చట్టరీత్యా నేరం కాదు. ఆ తారీఖు చెల్లుబాటు కూడా అవుతుంది, అందులో అనుమానం మాత్రం లేదు. కానీ సాధ్యమైనంత వరకు మాత్రం ఎప్పుడైతే నోటు రాస్తామో మనం ఆ తారీఖు వేయటం మంచిది. నా దగ్గర కొంతమంది వస్తారు నోటు రాసేటప్పుడు, పోయిన ఆదివారం తీసుకున్నా ఆ తారీఖు వేయమంటారు. నేను వేస్తాను. ఎందుకంటే
దాంట్లో దురుద్దేశం ఏం లేదు. ఉన్నతం చెప్తున్నాడు, నిజంగానే నా రోజు క్రితం నేను డబ్బులు తీసుకున్నాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి నా రోజు వెనకాడి చేసినందుకు నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అదే దురుద్దేశం ప్రకారం అయితే మాత్రం ఒక రోజు వెనక వేసినా సరే అది దురుద్దేశం అని చెప్పి రుజువు అయితే మాత్రం అది ఆ రాసినవాడికి మాత్రం రాసినవాడిలో కూడా దురుద్దేశం చూపించాలి. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు దురుద్దేశం ఉంటే దానికి రాసేవాడు బాధ్యత కాదు. కానీ రాసేవాడు కూడా అతని దురుద్దేశం కూడా రుజువు అయితే అతనికి కూడా శిక్ష పడుతుంది. దురుద్దేశం ఉంటే మాత్రం శిక్ష, అందులో అనుమానం లేదు. కానీ వెనక తారీఖు వేసి నోటు రాయొచ్చు, అందులో తప్పేం లేదు. కోర్టులో కూడా ఒప్పుకోవచ్చు. అందులో ఏమంటే అతను నా దగ్గరకు వచ్చి 4 రోజుల క్రితం డబ్బులు తీసుకున్నాను, 4 రోజుల క్రితం తారీఖు ఏమన్నాడండి నేను వేశాను అంటే కోర్టు అతన్ని ఏమీ అందు, అది నేరం కాదు, కోర్టు అతన్ని శిక్షించదు.